హలో ఫ్రెండ్స్, ఈరోజు మేము కొన్ని పిల్లలు ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, అంతా ఇంట్లోనే ఉంటారు కాబట్టి కొన్ని యాక్టివిటీస్ చేయించడం కోసం అనేసి మేము కొన్ని యాక్టివిటీస్ చేయించడానికి స్టిక్కింగ్ ప్యాడ్స్ లాంటివి అనమాట. అంటే వాడు ఒక థీమ్ అనేది ఇస్తాడు. ఎలా మనకి ఒకటి మీకు కోసం నేను చేసి చూపిస్తాను. వాడే ఆల్రెడీ డిజైన్ చేసి ఇస్తాడు, మనం వాటిని స్టిక్ చేసుకోవాలంతే. ఇప్పుడు ఇది చూడండి, ఇలా ఒక థీమ్ ఇస్తాడు, స్టిక్కర్స్ కొన్ని ఇస్తాడు. వీటిని మనం వీడిచ్చిన దీంట్లో మనం స్టిక్ చేయాలన్నమాట. అంటే ఆల్రెడీ కొన్ని మా తమ్ముడాలు చేస్తారు. నేను మళ్ళీ మీకు చూపించడం కోసం అనేసి కొన్ని తీసేసి మళ్ళీ మీకోసం చేయడానికి ట్రై చేద్దాం. హాలిడేస్ కదా ఫ్రెండ్స్, ఇప్పుడు పిల్లలు ఇంటి దగ్గర ఉంటే కుదురుగా ఉండకుండా తిరుగుతూ ఉంటారు ఇంకా ఎండలో పడి. ఇది ఇలా అయిపోతే ముందు మనం ఫేస్ చేద్దాం, తర్వాత ఎప్పుడు ఎండలు పడుతున్నాయో ఎప్పుడు వర్షం పడుతుందో ఏమీ అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. అప్పటికే వర్షం పడుతుంది, అప్పటికే ఎండలు పడుతున్నాయి. నాకు సరిగ్గా రాకపోయినా ఏమనుకోకండి, పిల్లలు బాగా చేస్తారు. ఏంటో ఏది ఎక్కడ పెట్టాలో అర్థం కాదు. ముక్కు పక్కకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. వీడు కూడా నా క్లాస్ వదిన ఎక్కువ అనుకోండి. ఇలా కొన్ని యాక్టివిటీస్ లాంటివి మనం చేయిస్తే మంచిగా ఇంట్లోనే ఉంటారు, ఎక్కడికి వెళ్ళకుండా. బ్యాక్గ్రౌండ్లో మా అమ్మ వాళ్ళు టీవీ చూస్తున్నారు ఫ్రెండ్స్, ఏమనుకోకండి. సినిమాలు చూస్తున్నారు, పని లేదు ఎవరికి. ఓ ఏదో అయింది, అదేంటి ముక్కు వంకర పోతున్నాయి ఫ్రెండ్స్. మా తమ్ముడాళ్ళే బాగా చేశారనుకో. పిల్లలు కొన్నిటిలో మంచి తిట్టగా ఉంటారు, మనకి ఇలాంటివి ఏమీ రావు. మా చిన్నప్పుడు ఇలాంటివి ఏమీ లేవు, కొట్టుకోవడం ఆడడం తప్ప. ఇప్పుడు పిల్లలకి ఎన్ని వచ్చాయంటే చేయలే, మీకు చూపించడం కోసమే కాబట్టి. ఏంటో ఇలా వస్తుంది అనుకుంటా. ఓకే, ఎవరు చేయాల్సిన వాళ్ళు చేస్తేనే బాగుంటాయి కదా ఫ్రెండ్స్. వెళ్ళిపోతుంది, కానీ మీ పిల్లలతో ఎలా చేయించుకోండి ఫ్రెండ్స్, మంచిగా చేయించుకోండి.
ఇలా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ పడుతుందేమో ఫ్రెండ్స్ మనకి. కానీ పిల్లలు ఇంకా ఫాస్ట్గా చేసేస్తారు కాబట్టి త్వరగానే వాళ్ళు కంప్లీట్ చేసేస్తారు. ఇంకొకటి మనకు అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, నార్మల్గా వాళ్ళు చేసేసినా సరే, ఇప్పుడు నేను చూడండి మీకు చూపించడం కోసం పీకేసి మళ్ళీ చేస్తున్నాను. అలా వాళ్ళు చేసేసిన మళ్ళీ పీకేసి జాగ్రత్తగా పక్కన పెట్టుకుంటే ఆ గమ్ము పోకుండా మళ్ళీ దీని అంత పర్ఫెక్ట్గా రాకపోయినా ఓ మాదిరిగా బాగానే వచ్చింది. ఇలా ఫ్రెండ్స్ వాళ్ళు ఇచ్చినట్టుగా ఈ పిక్ చూసుకుంటూ మనం న్యాచురల్గా అంటించుకోవడమే. ఇదేంటి ఎలా ఉందని అనుకోకండి, ఆల్రెడీ మా తమ్ముడాలు చేస్తారు అండ్ దాన్నే పీకేసి మళ్ళీ వాళ్ళు ఆల్రెడీ ఇవి కూడా చేస్తారు, మొత్తం అంటించేశారు అన్నమాట. ఇది కూడా అంటించేశారు. దీనికి వెనకాల మళ్ళీ అంటే ఎదురు మనం స్టిక్ చేసిన ఎదురువాడు ఇచ్చినట్టు స్టిక్ చేయాలి. వెనకాల డ్రాయింగ్ పెన్సిల్స్తో లేదా స్కెచెస్తో మనం ఆర్ట్ వేసుకోవచ్చు. ఆర్ట్ జోన్ మంచి యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. బాగా మనం జోకర్, ఇది కూడా సేమ్. ఇదేంటో ఫ్రాగ్, కప్ కేక్. నేను ఇక్కడ చూసి వేరే అనుకున్నాను ఫ్రెండ్స్, పేరు చూసాక అర్థమైంది అది కప్ కేక్. ఎలిఫెంట్ అనుకున్నాను. ఎలిఫెంట్ చూడండి, కళాఖండం అదొకటే వేసినట్టున్నారు. ఇలా మంచిగా యాక్టివిటీస్ అన్నీ చేయించుకోండి మీ పిల్లలతో. మీకు టైం సేవ్ అవుతుంది. వాళ్ళు ఏదో ఒకటి యాక్టివిటీ చేసుకుంటూ ఉంటే మీ పని మీరు చేసుకోవచ్చు. లేదంటే వాళ్ళతో కూర్చుని ఎండలోకి వెళ్ళకుండా వర్షాల్లోకి వెళ్ళకుండా చూసుకుంటూ ఉండాలి. సీజన్ మారినా సరే ఈ వర్షాలు అవి మారకపోయేసరికి పిల్లలకి జ్వరాలు అవి వస్తూ ఉంటాయి కాబట్టి మోస్ట్లీ ఇంట్లో ఉండడానికి ప్రిఫర్ చేయాలి. కాబట్టి ఇలాంటి యాక్టివిటీస్ మీ పిల్లలతో కూడా చేయించండి ఫ్రెండ్స్. ఇవి మేము ఎక్కడ తీసుకున్నాం అనేది నాకు సరిగ్గా తెలీదు. మీకు ఎవరికైనా కావాలితే అడగండి, నేను కనుక్కొని చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, I hope you like it. Thanks for watching friends. Bye.